తెలుగునాట ఆచంద్ర తారార్కం నిలిచిపోయేవారు ఇద్దరు. ఒకరు రామన్న, ఇంకొకరు మన చంద్రన్న. స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మూడక్షరాల పాశుపతాస్త్రం ఎన్టీఆర్ నాటిన తెలుగుదేశమనే సంచలన బీజం నేడు వటవృక్షమై ఉవ్వెత్తున ఎగసిన అభివృద్ధి కెరటమై తెలుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తోంది అంటే దాని వెనకున్న నిత్య కృషివలుడు, గొప్ప దార్శనికుడు, ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్ లో చోటు సంపాదించుకున్న జాతిరత్నం, ప్రపంచ మన్ననలను పొందుతోన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వర్ణోత్సవానికి చేరువై ఇంకా నవయువకుడిగా పరిగెడుతూ పాలనను పరుగులు పెట్టిస్తోన్న ఈ మేరునగ ధీరుడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో 1950 ఏప్రిల్ 20న పుణ్యదంపతులు నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ పెద్ద కుమారుడిగా జన్మించిన మన చంద్రన్న విద్యా వికాసమంతా కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే జరిగింది. వస్తున్నా మీకోసమంటూ ప్రజల చెంతకు సుదీర్ఘకాలం సాగేలా చేసింది. సామాన్యుడి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఈ మహానేత 23 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే కావడం విశేషం. అంతేకాదు, రాష్ట్ర సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగాను నియమితులయ్యారు చంద్రబాబు. కారణ జన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన కుమార్తె భువనేశ్వరికి సరైన జోడీ చంద్రబాబు నాయుడే అని నిర్ణయించడం దైవ సంకల్పం. నారావారి జీవితంలోకి నందమూరి తనయ భువనేశ్వరి గారి ప్రవేశం ఒక కొత్త చరిత్రకు తెరతీసింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి తీసుకొచ్చి ఢిల్లీ పీఠం కదిలేలా తనదైన ముద్ర వేశారు. 1985 సంక్షోభంలో కూడా పార్టీకి అండగా నిలిచి క్రియాశీలకంగా మారారు. 1989 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచి నాటి నుంచి నేటి వరకు అప్రతిహతంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందమూరి వారి జెండా, నారావారి అజెండా కలిసి తెలుగుదేశం పార్టీ నేటికి ప్రగతి పరిమళాలు వెదజల్లుతోంది. తెలుగోడి ఖ్యాతిని ఎన్టీఆర్ ఢిల్లీకి చాటితే మన చంద్రన్న ఎల్లలు దాటించి ప్రపంచ పటంపై చెరగని ముద్ర వేయించారు. 1996 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన వేసిన బాటలు నభూతో నభవిష్యతి. తెలుగుదేశం పార్టీ నా కోసం నీకోసం కాదు, సమాజం కోసం అని నిరూపించారు. 2003 అలిపిరిలో జరిగిన మందుపాత్ర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడడం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సంకల్పమే. 1996 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించింది అంటే అందుకు మన చంద్రన్న కృషే కారణం. అమలాపురం నేత జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేయడం, క్లిష్టమైన సమయాల్లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవులకు సైతం ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించడం, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారిని మెప్పించి హైదరాబాదుకు రప్పించడం మన చంద్రన్న ఘనత. నదుల అనుసంధానం, విద్యుత్ సంస్కరణలు, జన్మభూమి, ఆధునిక వ్యవసాయం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, యువతను టెక్నాలజీ వైపు మళ్లించడం లాంటి ఎన్నెన్నో భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాని, విడిపోయాక తెలంగాణలో గాని అధికారంలో ఉన్న పార్టీలు నాడు చంద్రన్న చేసిన సంస్కరణలనే అమలుపరచడం ఒక విశేషం. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. 2019లో పార్టీ ఓటమి పాలైన 38 ఏళ్ల అనుభవంలో అవమానాలను దిగమింగిన సమర్థ నాయకుడు చంద్రబాబేనని ప్రజలు భావించేలా చేశారు. కుటిల రాజకీయాలకు 52 రోజులు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చిన ప్రజల కోసం అన్నీ భరించారు. ఒక పక్క తనయుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర, తన జీవిత సహధర్మచారిని భువనమ్మ నిజం గెలవాలి యాత్ర తెలుగుదేశం పార్టీలో ఓ నవశకానికి నాంది పలికాయి. నవ్యాంధ్రలో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాడు. ఓ పక్క పార్టీ మేనిఫెస్టో అమలు, మరో పక్క పేదవాడిని ధనవంతుణ్ణి చేయాలన్న P4 విజన్ 2047, పవర్ స్టార్ స్నేహహస్తం, తనయుడు లోకేష్ వెన్నుదన్ను భావితరాలకు అందమైన అమరావతి దిశగా అడుగులు
మన చంద్రన్న ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఆయన రాజకీయ స్వర్ణోత్సవం, నవ్యాంధ్ర కలల సాకారం కనుచూపు దూరంలోనే ఉన్నాయి. జై ఎన్టీఆర్, జై చంద్రన్న, జై జై తెలుగుదేశం.